కూడా విజ్ఞులు. పొద్దున్న లేస్తే మనం పేపర్ చదువుతాం, టీవీ చూస్తాం, అనేక మాటలు నమ్ముతాం. ఎందుకు? ఒక మనిషి ఒక మాట చెప్తే ఆ మాట ప్రకారం పని అవుతుందనే ఒక విశ్వాసంతో ప్రభుత్వాలను తెస్తాం. కేసీఆర్ గారు ఈ రాష్ట్రాన్ని తెలంగాణ తెచ్చినటువంటి వ్యక్తిగా 10 సంవత్సరాలు ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని నడుపుతూ ఎన్నో ప్రజా సంక్షేమ కార్యక్రమాలు నిర్వహించిండు. మనందరం ఈరోజు అనుభవిస్తూ ఉన్నాం. కేసీఆర్ గారు వచ్చి ఏం చేసిండు, గత పాలకులు ఏం చేసిండని నిన్న మొన్న కొంతమంది నాయకులు మాట్లాడుతూ ఉన్నారు. వెనుకటికి అంటాడు అయ్య బాగా చేసినా ఇంకా కొడుకు వచ్చాడు మన ఆయన ఏం చేసిండని. గట్లున్నది ఈరోజు ఉన్నటువంటి పెద్ద మనుషుల మాట. ఏం చేయలేదు ఆ కేసీఆర్. భూపాలపల్లి మరి 2009లో నేను ఎమ్మెల్యే అయినాడు. భూపాలపల్లి ఎట్లుండే, ఈరోజు భూపాలపల్లి ఎట్లున్నదో ఈరోజు సాక్షాత్తు ప్రజలు చూస్తూ ఉన్నారు. భూపాలపల్లి గ్రామ పంచాయతీ నుంచి ఈరోజు జిల్లా స్థాయికి ఎదిగిందంటే దానికి కారణం ఎవరు? కేసీఆర్. అవునా కాదా? ఒకసారి ఆలోచన చేయమని కోరుతా ఉన్నా. ఒక భూపాలపల్లి చిన్న గ్రామ పంచాయతీని జిల్లా కేంద్రంగా చేసిండు. జిల్లా కేంద్రం చేస్తే ఏమైంది? మన అందరికీ ఈరోజు ఉపాధి రంగంలో ఏదో బతుకు తెరువు చేసుకుంటున్నాం. మనం భూపాలపల్లి ఇక్కడ పుట్టలే, ఇక్కడ పెరగలే, ఎక్కడెక్కడి నుంచో వచ్చి ఈరోజు మనం భూపాలపల్లిలో ఉన్నాం. అంటే ఎందుకు వచ్చిన వేదిక? బతుకు తెరువు దొరుకుతుంది, ఉపాధి దొరుకుతుంది, వ్యాపారం చేసుకోవచ్చు, ఏదో పని చేసుకోవచ్చు, బతకొచ్చు అని వచ్చినాం. వచ్చిన వాళ్ళు ఇక్కడికి వచ్చిన వాళ్ళు అందరూ కూడా సంతోషంగా ఉండడానికి కారణం కేసీఆర్ గారు తీసుకున్న నిర్ణయం అని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఇన్ని చేస్తే ఈరోజు అధికారంలో ఉన్నోళ్ళు అధికారంలోకి వచ్చేటప్పుడు ఏవేవైతే ముచ్చట్లు చెప్పిందో గవి చేయాల్సింది పోయి నిన్న రేవంత్ రెడ్డి మీరు అందరూ కూడా చూసిల్లమ్మా, నల్గొండ జిల్లా మిర్యాల కూడా పోయిండు. ఆయన పోయి ఆయన చేసిన ముచ్చట్లు చెప్పుకోవాలి, ఓట్లు అడుక్కోవాలి. అవి అడుగుతలేడు. ఆ టెలిఫోన్ అట ఎవడో విన్నాడు, ఆ ఇనటోడు వాడా వీడా అని పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడు. ఈరోజు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయి మొన్న దేశాలకు పోయిండు. అక్కడెక్కడికో పోయిండు, ఆ నుంచి అమెరికాకు పోయిండు. అమెరికాకు ఏమన్నాడు? నేను కొన్ని విషయాలు తెలుసుకోవాలి, నేను చదువుకోవాలి, నేను కొంచెం ముఖ్యమంత్రిని కదా, మంచి పరిపాలన ఇవ్వాలంటే కొంచెం చదువుకోవాలన్నాడు. అక్కడ పోయి ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీకి పోయి ఆయన చదువుకున్నాడు. ఏం చదివిండు ఆయన? 10 రోజులు అక్కడ చదువుకొని నేను అనుకున్నా అమెరికా నుంచి వచ్చాడు, అరే మంచిగా మాట్లాడతాడు కావచ్చు, మంచి ముచ్చట్లు చెప్తాడు కావచ్చు అనుకున్నా. కేసీఆర్ తిట్టడానికి ఆయన నోరు మైకి పట్టుకున్నాడు. ఏమంటాడు? తెలంగాణ జాతిపిత వీడు అంటున్నాడు. వయసుకిచ్చే గౌరవం లేదా? ఒక మాజీ ముఖ్యమంత్రి తెలంగాణ ఉద్యమం కొరకు ప్రాణాన్ని పణంగా పెట్టి తెలంగాణ తెచ్చిన వ్యక్తిని జాతిపిత అని. కేసీఆర్ ఎప్పుడు జాతిపిత అని చెప్పుకోలే. ఈ రోజు ఉండేటువంటి తెలంగాణ సమాజమే తెలంగాణ తెచ్చిన మన భారతదేశానికి స్వాతంత్రం ఇచ్చిన వ్యక్తిని జాతిపిత, దేశానికంటే తెలంగాణను ఈరోజు రాష్ట్రం కొరకు పోరాటం చేసిన వ్యక్తిని జాతిపిత అంటే తప్పు లేదు. ఆయన తెలంగాణ జాతిపిత అన్నారు. నువ్వు అంటే అనకపో, కానీ ఈరోజు ఎందుకు ఈరోజు శాపనార్థాలు పెడుతున్నావు? ఎందుకు ఈరోజు కేసీఆర్ గారిని చచ్చిపోవాలని కోరుకుంటున్నాడు అంటే కేసీఆర్ ఎట్లా వస్తాడు? ఒక వ్యక్తి ఇట్లా మాట్లాడొచ్చునా? ఒక ముఖ్యమంత్రి మాట్లాడే భాష ఇదేనా? ఈరోజు మనం ఈ రాష్ట్రంలో ఇలాంటి దౌర్భాగ్య ముఖ్యమంత్రి ఉన్నందుకు బాధపడాలనా లేదా ఒకసారి ఆలోచన చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇలాంటి వ్యక్తులకు ఈరోజు మనం వాళ్ళతో కొట్లాడలేం. ఎందుకంటే అధికార బలం ఉంది, అధికార మదం ఉంది. మదంతో మనం మాటలు మాట్లాడుతుంటే వారితో మనం పోరాటం చేయలేం. మన దగ్గర ఉన్న శక్తి ఓటు అనే శక్తి ఉన్నది కాబట్టి ఈ శక్తిని సద్దినంగా చక్కగా వాడి రేవంత్ రెడ్డి నోటు బంద్ అయ్యే విధంగా తీర్పియాల్సిన అవసరం ఉంది. ఈరోజు ఎందుకు చెప్తున్నా అంటే చాలా బాధతో మాట్లాడుతున్నాం. తెలంగాణ తీసుకొచ్చి ఇలాంటి దౌర్భాగ్య చేతిలో ముఖ్యమంత్రి పదవి పెట్టినందుకు తెలంగాణ సమాజం ఈరోజు చింతించాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. ఈరోజు అందరూ కూడా ఆలోచన చేయాలి. కేసీఆర్ ఏం చేయలే, అన్ని నేనే చేసిన అంటుడు. ఇక్కడ చాలా మంది మా ముస్లిం మైనార్టీ సోదరులు ఉన్నారు. ముస్లింలు బాగా చదువుకోవాలని విద్యాపరంగా ముస్లింలు చదువుకుంటారని గతంలో ఉండేటువంటి ప్రభుత్వాలు మైనార్టీల సంక్షేమం కొరకు ఒక సచ్చార్ కమిషన్ అనేది దాన్ని చేసిళ్ళు. వాళ్ళు చేసిళ్ళు కానీ ఏం చేయలే. కానీ కేసీఆర్ గారు ఆ సచ్చార్ కమిషన్ యొక్క రిపోర్ట్ తీసి విద్యాపరంగా ముస్లింలు చదువుకుంటలేరు, వాళ్ళు ఏదో బతుకు తెరకు చిన్న చిన్న పనులు చేసుకుంటా ఉన్నారు, వీళ్ళని చదివియాలనే ఉద్దేశంతో ప్రతి జిల్లాలో ఒక మైనార్టీ రెసిడెన్షియల్ స్కూల్ పెట్టి ఈరోజు చదువుకునే అవకాశాన్ని ఇచ్చిండు. మన భూపాలపల్లి కూడా మైనార్టీ రెసిడెన్షియల్ స్కూల్ పెట్టించాడు. ఇక్కడ పోతే ఉర్దూ మీడియం స్కూల్ పెట్టినాం. ఈ రకంగా మైనార్టీల దృష్టి పెట్టి అంతటితో ఆగలే. ఈరోజు మైనార్టీలకు మరి ప్రభుత్వం ద్వారా మైనార్టీ స్కాలర్షిప్స్ ఇచ్చినాం, మైనార్టీ లోన్స్ ఇచ్చినాం, చదువుకు వాళ్ళకు ఉపాధి కొరకు ఇచ్చినాం. అంతటితో కాకుండా ప్రతి రంజాన్ పండుగ ఎవరికైనా పండుగ ఘనంగా జరుపుకోవాలని కేసీఆర్ గారు ముఖ్యమంత్రి హయాంలో
ప్రతి రంజాన్ పండుగకు తోఫా ఇచ్చిండు. అదే విధంగా మసీదులలో మీటింగులు పెట్టి అందరికి కూడా మంచి బిర్యానీ తినిపించిండు కేసీఆర్. మరి 2 ఏళ్ళు ఏమన్నా ఇచ్చిండా? మరి తోఫా వచ్చిందా? మీకు ఎప్పుడైనా మన గతంలో బట్టలు ఇచ్చినాం, ఆ రోజు సేమియా ప్యాకెట్, చక్కెర ప్యాకెట్ అవన్నీ ఇచ్చేది. ఈ 2 ఏళ్ళు వచ్చినాయా? రాలే, ఇవన్నీ రాలే. ఇక్కడ మన అదే విధంగా ఇక్కడ క్రిస్టియన్ సోదరులు కూడా ఉన్నారు. క్రిస్మస్ కూడా మరి ఆ రకంగా వాళ్ళకు కూడా క్రిస్మస్కు మనం గిఫ్ట్లు ఇచ్చేది. అదేవిధంగా ఇక్కడ ఉండేటువంటి మసీదులను ఈరోజు బాగా అభివృద్ధి చేయాలని ప్రభుత్వం మొట్టమొదటిసారిగా మసీదుల యొక్క రిపేర్లకు అక్కడ రూములు కట్టుకుంటే వారికి కూడా సహకారాన్ని ఇచ్చినాం. అదేవిధంగా చర్చిలకు సహకారాన్ని ఇచ్చినాం. ఈ రకంగా ఈ రాష్ట్రంలో ఉండేటువంటి అన్ని వర్గాల ప్రజలు ఆకట్టుకునే ప్రయత్నం, ఆదుకునేటువంటి ప్రయత్నం, మేలు చేసే ప్రయత్నాలు చేస్తాం. కానీ ఈ 2 ఏళ్లలో ఏం చేయకుండా గతంలో ఉన్నాడు ఏం చేసిండు? అన్ని మేమే చేస్తున్నామని చెప్తా ఉన్నారు. ఈరోజు మీరు ఆలోచన చేయాలి, కేసీఆర్ ఏం చేయలే. ఈరోజు ఈ రాష్ట్రంలో ఉండేటువంటి ప్రతి పేద ఇంటి పిల్ల పెళ్లి చేసుకోవాలంటే కళ్యాణ లక్ష్మి కింద 1,16,000 ఇచ్చి ఇది మా ప్రభుత్వం అని చూపెట్టింది. వీడేమన్నాడు? ఇప్పుడున్నోడు ఏమన్నాడు? లక్ష సరిపోదు, తులం బంగారం ఇస్తాడు. వచ్చిందామా తులం బంగారం? వచ్చిందా? తులం బంగారం రాలే. అంతటితో ఆగకుండా ఏమన్నాడు? అక్క చెల్లె మీరందరూ కూడా నన్ను నమ్మాలి, మహాలక్ష్మి పథకం కింద 2,500 ఇస్తాడు. వచ్చింది అక్క మీ అందరికి 2,500 వచ్చిన 2,500 రాలే. అంతేకాదు భర్త చనిపోయిన వితంతులకు మరి వృద్ధాప్యంలో వృద్ధులకు కేసీఆర్ పెద్ద కొడుకై 200 పెన్షన్లు 1000 చేసిండు. 1000ని 2,000 చేసి ప్రతి నెల ఆ పెద్ద కొడుకు లెక్క ఆదుకున్నాడు. ఈ బుద్ధుడు ఏమన్నాడు? వచ్చి పెద్ద కొడుకు 2,000 ఇస్తే నేను 4,000 ఇస్తా చిన్న కొడుకుని చెప్తాను. ఏమైంది రాబాయ్ బుద్ధుడా? ఏమైంది? 4,000 ఏమైనా అంటే సప్పుడు ఎత్తలేడు. గవర్ని చేయకుండా ఏమంటాడు? తొక్కుతా, పేగులు తీస్తా, వాడిని దొక్కుతా, వీడిని దొక్కుతా, ఇవే భాష మాట్లాడుతున్నాడు. ఇంకా చాలా మాటలు మాట్లాడిండు. ఇక్కడ ఉండేటువంటి మా చదువుకునే విద్యార్థులకు ఆడపిల్లలందరికీ స్కూటీలు కొనిస్తాను. కొనిచ్చిండు అక్క. స్కూటీలు వచ్చినా మన పిల్లగాళ్ళకు స్కూటీలు రాలే. ఏమి రాలే? ఏం వచ్చిందంటే తిట్ల పురాణం వచ్చింది. పోరగాళ్ళు కనుక మన చిన్న పోరగాళ్ళు కనుక రేవంత్ రెడ్డి మాటలు వింటే పోరగాళ్ళు కూడా గవే మాటలు మాట్లాడే పరిస్థితి వచ్చింది. కాబట్టి ఇలాంటి వ్యక్తుల పట్ల అప్రమత్తంగా ఉండాలి. ఈరోజు మరి ఇవన్నీ ఏం చేయకుండా నిన్న మన జిల్లాకు మంత్రి వచ్చిండు శ్రీధర్మ పక్క నియోజకవర్గమైన. నేను ఆయన ఏం మాట్లాడతాడో ఏందో అని నేను విన్నా. ఆయన అంటుండు, అబ్బా మేము బస్సులు ఇచ్చినాం, ఆ బస్సులల్లో మొగంతో కొట్లాడుకొని అవ్వగారింటికి పోతాడా, అవ్వగారింటికి రావుతాడా? వాళ్ళు మంచి కోరుతలేరు సుమా. కొట్లాడ పెట్టుకోవాలట. మనం భర్తలతో కొట్లాడ పెట్టుకుంటే అత్తగారింటికి పోయి అవ్వగారింటికి రావచ్చాడు. గా బస్సులో ఎవడెక్తాడమ్మా? బస్సులో ఎవరు ఎక్కుతారు? మీరు ఎక్కుతారా? నేను నౌకర్యాలు ఎక్కుతుంది. ఈరోజు ఎక్కడికెక్క మీరు బస్సు ఎక్కితే అటు బామ్మ కూర్చోబో, పుణ్యానికి వచ్చిందని వచ్చినావు, వచ్చే బాగా కూర్చుంటామని. ఈరోజు మీకు మర్యాద దొరుకుతుందా? దొరకలేదు కదా. బస్సు ఇచ్చి ఇక ఇంకోటి చెప్తుడు, మేము మస్తు చేసినాం, ఏదో చేసినాం, కానీ అధికార పార్టీ కళ్ళు మండించుకున్నారు. మేము ఎందుకు కళ్ళు మండించుకుంటాం? పోయి మీరు మంచి చేస్తే మేము మంచి అని చెప్తాం. ఒకవేళ మీరు మంచి చేసి ఉంటే నేను చెప్తా, మీరు అడగారా? అరే మా సార్ 2,500 ఇచ్చినాక మీరు ఎట్లా అంటున్నారు సార్ అని అన్నారా? తులం బంగారం ఇస్తేనే అంటే మీరు లుల్లి పెట్టారా? మరి ఈరోజు ఇవేమి ఇయ్యలేనోడు చాలా పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతూ ఇంతకుముందు మిత్రులు కనకయ్య గారు చెప్పాడు. ఈరోజు భూపాలపల్లి ఈరోజు ఈ స్థాయికి రావడం కారణం కేసీఆర్ గారి నిర్ణయం. ఈరోజు మన భూపాలపల్లిలో ఎండాకాలం వస్తే